పిఠాపురంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రెస్ మీట్ పెట్టారు. వర్మ మాట్లాడుతూ నారా లోకేష్కి డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందే అని ఎద్దేవా చేశారు. నారా లోకేష్కి రాష్ట్ర డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందేనని, ఇది తన ఒకరి కోరిక మాత్రమే కాదని యావత్ కార్యకర్తలు కోరుకుంటున్నారని వర్మ గళం విప్పారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాతో పాటు పలు మీడియా ఛానళ్లలో వస్తున్న కథనంపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు. లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి కట్టబెడితే తప్పేంటన్నారు. లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి వార్తలపై వర్మ స్పందించారు. కోటి సభ్యత్వాలు ఉన్న ఏకైక పార్టీ టీడీపీ పార్టీ అని చెప్పుకొచ్చారు. అందుకు ముఖ్య కారకుడు నారా లోకేష్ అని, ఇది ప్రతి టీడీపీ కార్యకర్త మాటగా వర్మ చెప్పారు. కొన్ని ప్రాంతాల నుంచి నాయకులు లోకేష్కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని కోరుతున్నారని, దీనికి తన మద్దతు కూడా ఉంటుందని బాహాటంగా వర్మ చెప్పుకొచ్చారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు సీఎం అనేవారు కాదా, లోకేష్ పాదయాత్రలో సీఎం అనేవారు కాదా. ఇంత స్థాయి కార్యకర్తలకి ఒక మనోభావాలు ఉంటాయి, వాళ్ళకి ఒక కసి ఉంటుంది. వాళ్ళ నాయకుడిని ఇలా ముఖ్యమంత్రిగా చూడాలని ఒక పార్టీ అనుకుంటుంది, ఇంకో పార్టీ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటారు. ఈవేళ తెలుగుదేశం పార్టీలో మీరు అడిగిన ప్రశ్నకి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి? ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన ఎంత గుడ్డి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా? వేళ పార్టీకి వెన్నెముగ్గుగా నడిచాడు. అలాగే మొట్టమొదటిసారిగా 50 లక్షల మెంబర్షిప్ చేశాడు. మెంబర్షిప్ రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని నడిపించాలి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు నడిపించగలరు? సత్తా ఉన్న నాయకుడు ఎవరంటే లోకేష్. రాబోయే రోజు తెలుగుదేశం పార్టీలో చెప్తున్నారు, నన్ను వక్రీకరించలేదు. మా కార్యకర్తలు మనోభావం చెప్తున్నాం. ఇవాళ 1 కోటి మంది కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. నారా లోకేష్ నాయకత్వంలో చేసిన మెంబర్షిప్ లో 1 కోటి మంది కాదు, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అందరూ కూడా కోరుకుంటున్నారు డిప్యూటీ సీఎం అమ్మ. రేపు ఈ పార్టీ కింద పడకూడదు. ఈ పార్టీ ఎవరి చేతిలో అయితే బాగుంటుందంటే భవిష్యత్తు నాయకుడు ఎవరో నారా లోకేష్. ఆయనకి ఉట్నేమోగా ఎవరు కదా పదవులు. ఎంత కష్టం ఉంది నారా లోకేష్ ఈ రోజు ఈ స్థాయికి పార్టీని తీసుకొచ్చాడంటే. ఎంత కష్టం ఎవరన్నా ఆలోచిస్తున్నారా? అడిగారంట కదా అంటే అడుగుతారు. కార్యకర్తలు ఇష్టం, ప్రతి పార్టీలోనే అడుగుతారు. ప్రతి పార్టీలోనే కూడా ఆ పార్టీలో ఉన్న నాయకుడి యొక్క పొజిషన్ కోసం అడుగుతారు కార్యకర్తలు. ఇవాళ తెలుగుదేశం పార్టీలో చర్చ ఎందుకు అవుతుందంటే భవిష్యత్ తరం నాయకుడు ఎవరు? ఈ పార్టీకి ఎవరున్నా, ఎవరు కష్టపడ్డారు? ఈ పార్టీ పునాదులు బలీగా ఉండడానికి యువగలం పాదయాత్ర ఎవరు చేశారు? పడిపోయిన పార్టీ, ఇంకా రాదనుకున్న పార్టీ. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి విమర్శించి విధానం, కుటుంబాలని, తల్లి లాంటి మేడంని, అందరినీ మన జిల్లాగానే విమర్శించిన నాయకుడు అంత రెచ్చిపోయారు. చంద్రబాబు నాయకత్వంలో లోకేష్ సారథ్యంలో ఉవ్వెత్తులు లేసింది ఈ పార్టీ, తెలుగుదేశం పార్టీ. జాతీయ కంటే